of 40 terms is equivalent to రెండు ఎగ్జాంపుల్ చేద్దాం. సమ్ ఆఫ్ 40 terms is equivalent to సమ్ ఆఫ్ 50 terms. సమ్ ఆఫ్ 90 terms ఎంత? సమ్ ఆఫ్ 40 terms is equivalent to సమ్ ఆఫ్ 50 terms. సమ్ ఆఫ్ 90 terms ఎంత? ఫస్ట్ 40 ఈక్వలెంట్ టు మొత్తం 50 అంటే చివరి 10 సమ్ ఎంత? 0. 10 టర్మ్స్ సమ్ అంటే 5 టు ద లెఫ్ట్ 5 టు ద రైట్ అంటే T45.50. అందరికీ అర్థమైంది కదా సార్? T45.50. 90 టర్మ్స్ అంటే 45 టు ద లెఫ్ట్ 45 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఎంత? T45.5. మిడిల్ వాల్యూ ఎంత? T45.5. అందుకే మనకు టెక్స్ట్ బుక్లో ఇది రాస్తారు. దీని ప్రూఫ్ కూడా ఇదే. SA ఈక్వలెంట్ టు SB, SA ప్లస్ B ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఎప్పుడు సార్ ఇది? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో. ప్రూఫ్ కూడా అర్థమైందా అందరికీ ప్రూఫ్ అర్థమైందా? SA ఈక్వలెంట్ టు SB కనుకుంటే SA ప్లస్ B 0 అవుతుంది. S20 ఈక్వలెంట్ టు S30 అంటే లాస్ట్ 10 0. లాస్ట్ 10 అంటే 5 టు ద లెఫ్ట్ 5 టు ద రైట్ 25.50. 50 టర్మ్స్ అయితే 25 లెఫ్ట్ 25 రైట్. T25.50 S50 ఆల్సో 0. అందరికీ అర్థమైంది కదా సార్? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ అర్థం కావాలి సార్. సో S13 ఈక్వలెంట్ టు S24. ఏ సమ్ 0 అవుతుంది చెప్పండి సార్? ఈ క్వశ్చన్లో ఈ A ఇంటూ TA లాగా లేకపోతే ఇలాగ క్వశ్చన్ ఇస్తే మనము ఎలా చెయ్యాలి? S13 ఈక్వలెంట్ టు S21 అంటే చివరి 8 టర్మ్స్ 0. 4 లెఫ్ట్ 4 రైట్ 4 లెఫ్ట్ 4 రైట్ 17.5. T17.50 అంటే 17 లెఫ్ట్ 17 రైట్ మొత్తము S34 ఈక్వలెంట్ టు 0. మీకు ఇలా అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇలా అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఇది లాజిక్, ఈ రెండు సేమ్ లేనప్పుడు ఎస్ మ్యాప్ అవుతుందో చూద్దాం. రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చాలా ఈజీగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. నా ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వెరైటీ పెట్టాను సార్. మీకు NCERT టెక్స్ట్ బుక్ యూజ్ చేసే మెథడ్స్ నా ఇక్కడ చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు క్వశ్చన్లో ఏమిచ్చాడంటే SN అనేది 3n² ప్లస్ 4n అన్నాడు. SN అనేది 3n² ప్లస్ 4n అన్నాడు. సార్ మనకు అంకశ్రేణిలో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈ ఫామ్లో ఎందుకు రాశాడు సార్ క్వశ్చన్ అంటే నేను మళ్ళీ మీకు చెప్తాను. SN ఈక్వలెంట్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న నొటేషన్. ఇక్కడ చూడండి సార్. ఎందుకు సార్ అలా ఇచ్చాడంటే ఇది ప్రూఫ్. n/2 ఇంటూ 2a దీంట్లో n ఉంది. n/2 ఇంటూ n ఇంటూ d దాంట్లో n ఉంది. n/2 ఇంటూ d n ఉంది. ప్రతి ఒక్క టర్మ్లో n ఉంది. హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? n² ఉంది. అందుకే క్వశ్చన్లో SN ఈక్వలెంట్ టు 3n² ప్లస్ 4n అని అన్నాడు. SN ఈక్వలెంట్ టు 3n² ప్లస్ 4n అన్నాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు దీన్ని నేను రెండు మెథడ్స్లో మీకు చెప్తాను. మీకు ఏది కన్వీనియంట్ అవుతే అది వేసుకోండి సార్. మెథడ్ 1 ఒకటి, మెథడ్ 2 ఒకటి. మెథడ్ 1 ఒకటి, మెథడ్ 2 ఒకటి. మెథడ్ 1 అండ్ మెథడ్ 2. మెథడ్ 1 చూడండి. SN ఒక సిరీస్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1 3 5 7 9. 1 3 5 7 9. ఇది 5వ టర్మ్ సార్. ఇది 5వ టర్మ్. 5వ టర్మ్ వాల్యూ ఎంత? 9. చూడంగానే మనకు తెలిసిపోతుంది 5వ టర్మ్ వాల్యూ ఎంత? 9. నేను దీన్ని S5 మైనస్ S4గా రాసుకోవచ్చా? చూడండి
S5 మైనస్ S4. సమ్ ఆఫ్ 5 టర్మ్స్ ఏమవుతుంది? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9. సమ్ ఆఫ్ 4 టర్మ్స్ ఏమవుతుంది? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7. ఈ రెండు క్యాన్సిల్ అవుతే మిగిలిందేంటి? n. మిగిలిందేంటి? 9. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ పాయింట్ Tn ఈక్వలెంట్ టు Sn మైనస్ Sn మైనస్ 1గా రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. Tn ఈక్వలెంట్ టు Sn మైనస్ Sn మైనస్ 1గా రాసుకోవచ్చు. మొత్తము 5 టర్ములను కూడుతున్నాను, దాంట్లో 4 టర్ములు తీసేస్తే మనకు వచ్చేదే 5వ టర్మ్. Tn ఈక్వలెంట్ టు Sn మైనస్ Sn మైనస్ 1. మన క్వశ్చన్ ఎంత అడిగాడు? T6 అడిగాడు. T6 అంటే S6 మైనస్ S5 అంటే 3 ఇంటూ 6 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 6 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 5. ఇది ఒక లాజిక్. అందరికీ అర్థమైంది కదా సార్? Tn ఈక్వలెంట్ టు Sn మైనస్ Sn మైనస్ 1. Tn ఈక్వలెంట్ టు Sn మైనస్ Sn మైనస్ 1. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఒక వే ఆఫ్ లుకింగ్. ఇంకొకటి మెథడ్ 2. మెథడ్ 2 క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2 ఇక్కడ చూడండి సార్, n బదులు 1 పెట్టుకుంటున్నా అంటే 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1. S1 అంటే దాని అర్థం ఏంటి సార్? ఒకటే టర్మ్ ఉంది, రైట్? దాని వాల్యూ a. a ఈజ్ 3 ప్లస్ 4. 3 ప్లస్ 4 వాల్యూ ఎంత? 7. a ఈజ్ 3 ప్లస్ 4 వాల్యూ ఎంత? 7. అదే n బదులు 2 పెట్టుకుంటున్నా. 2 పెట్టుకుంటే 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2. 12 ప్లస్ 8 ఎంత? 20. 12 ప్లస్ 8 ఎంత? 20. సమ్ ఆఫ్ 2 టర్మ్స్, ఫస్ట్ టర్మ్ ఏమో a, సెకండ్ టర్మ్ ఏమో a ప్లస్ d ఈక్వలెంట్ టు 20. 14 ప్లస్ d ఈక్వలెంట్ టు 20. d వాల్యూ ఎంత? 6. a వాల్యూ ఏమో 7, d వాల్యూ ఏమో 6. T6 ఈజ్ a ప్లస్ 5d. రెండు సేమ్ ఆన్సర్లే వస్తాయి. 7 ప్లస్ 5 ఇంటూ 6 30 ప్లస్ 7. ఆన్సర్ ఎంత? 37. ఆన్సర్ ఎంత? 37. సో ఇక్కడ మీకు S1 అంటే ఒక్కటే ఒక టర్మ్ ఉంది. ఒక్కటే ఒక టర్మ్ ఉంటే అది ఏ అవుతుంది కదా సార్? a ఈజ్ 3 ప్లస్ 4 7. అదే రెండు టర్మ్స్ ఉన్నాయనుకోండి అంక శ్రేణిలో, మొట్టమొదటిది a అవుతుంది, నెక్స్ట్ది a ప్లస్ d అవుతుంది. a ప్లస్ d ఈజ్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ t. సో ఎంత అవుతుంది? 20. a ప్లస్ a 7 ప్లస్ 7 14. 14 ప్లస్ d ఈజ్ 20. d వాల్యూ ఎంత? 6. d వాల్యూ ఎంత? 6. a వచ్చింది, d వచ్చింది. T6 ఏమవుతుంది? a ప్లస్ 5d అవుతుంది. T6 ఏమవుతుంది? a ప్లస్ 5d అవుతుంది.